హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అమ్మా, నా పేరు స్వామి విశాఖపట్నం. సరే అండి, మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్. మాట్లాడండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్, చెప్పండి. అమ్మా నమస్తే జయ గారు. చెప్పండి. వాయిస్ బ్రేక్ అవుతుందండి. సిగ్నల్ మా ఊరు సిగ్నల్ ఇక్కడ అలాగే ఉంది. హలో చెప్పండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి చూసారా, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అవును. ఆ స్కూల్లో ఈ సినిమాల ప్రభావం వల్ల 8th క్లాస్ 9th క్లాస్ 7th క్లాస్ చదువుతున్న పిల్లలు ఎక్కువ మంది తప్పుతో పడుతున్నారు. అవునండి, అదే నేను చెప్పానండి. ఎందుకంటే ప్రతి తల్లులు కూడా స్కూల్లో జరుగుతున్నప్పుడు ఏంటంటే స్కూల్ కమిటీ ఉంటుందండి. కంపల్సరిగా గవర్నమెంట్ స్కూల్లో స్కూల్ కమిటీ ఉంటుంది. పేరెంట్స్ కూడా కొంచెము ఆ మీటింగ్ పెట్టమని, ఆ మీటింగ్స్లో ఆ స్కూల్లో జరుగుతున్న ఏం జరుగుతుంది, పిల్లల పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా పేరెంట్స్ తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఆ గవర్నమెంట్ స్కూల్స్ అనే కాదు, ఏ స్కూల్లో అయినా వాళ్ళకి అప్పుడే వాళ్ళకి ఫిజికల్గా కొంచెం డెవలప్ అవుతూ ఆ ఫీలింగ్స్ అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఆ ఏజ్లో చాలా యాంగ్జైటీ, తర్వాత అదే క్యూరియాసిటీ అన్నీ ఉంటాయి పిల్లలకి. అలాంటి టచ్ మీద, ఒక అలాంటి ప్రొవోక్ చేసే మాటల మీద యాంగ్జైటీ ఉంటుంది, వాళ్ళకి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో దట్ ఆ సెక్షువల్ ఎడ్యుకేషన్ అనేది మన దాంట్లో లేదు. కాబట్టి పేరెంట్స్ అనే వాళ్ళు, పెద్దవాళ్ళు కూర్చోబెట్టి పిల్లల్ని అడుగుతూ ఉండాలి. అలాగే మగపిల్లలను కూడా అడుగుతూ ఉండాలి. స్కూల్లో ఇలా ఆడపిల్లలను చూస్తే ఇలా కేసులు అవుతాయి, ఫ్యూచర్ పాడవుతుంది, పోలీసు వాళ్ళు కొడతారు అని చెప్పేసేసి. ఎందుకంటే మనము ప్రభుత్వాన్ని, స్కూల్ని, మాస్టర్స్ని వాళ్ళని తప్పు పట్టడం అనేది అది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే అసలు ఆ స్కూల్ మీటింగ్లో కూడా ఆ టీచర్స్ యొక్క క్యారెక్టర్ ఎలాంటిది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటే ప్రతి స్కూల్స్లో కూడా ప్రతి పేరెంట్ డిమాండ్ చేయవలసింది ఏంటంటే సీసీ కెమెరాలు చాలా ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో మాకు యాక్సెస్ ఇవ్వండి కూడా అడగొచ్చు, అడిగే రైట్ కూడా వాళ్ళకు ఉంది. ప్రతి గవర్నమెంట్ స్కూల్ అయినా ఇప్పుడు ఎన్నో పథకాలు పెడుతున్నారు, పేరెంట్స్కి డబ్బులు ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలని చెప్పేసి అందరూ ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. నిజంగా చెప్పాలంటే మంచి ఎడ్యుకేషనే ఇస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ కూడా. సో దాంతోపాటు క్రమశిక్షణ, వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ ఎలా చేసుకోవాలి, అలాగే ఫిజికల్గా వాళ్ళు ఎలా హైజీనిక్గా ఉండాలి, వాళ్ళ కేరింగ్ ఎట్లా, వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దాని మీద స్కూల్ వాళ్ళు అంతా కాన్సన్ట్రేట్ చేయరు. కాబట్టి పేరెంట్స్, అలాగే లిటరసీ మీటింగ్స్ అంటాం మనం. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎన్జిఓస్ వచ్చి పిల్లలకి, ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ అలాంటివి కూడా కమిటీ వాళ్ళ ద్వారా ఏర్పరచుకోవడం అనేది చాలా మంచిది. ఇదేంటంటే ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సొసైటీలో. ఎప్పుడైతే ఈ మన సోషల్ మీడియా అనేది అందరి చేతిలోకి వచ్చేసిందో ప్రతి ఒక్కటి యాక్సెస్ అయిపోవడం వల్ల చాలామంది ఏంటంటే తప్పుదోవలు నిజంగా పడుతున్నారమ్మా. అనుకోవడం అనేది కాదు, కానీ చిన్నపిల్లల దగ్గర ఫోన్ చూస్తే ఏం చూస్తున్నారు పెద్దవాళ్ళ దగ్గర. మనకు కూడా ఇప్పుడు పక్కన ఎవరైనా ఉంటే కూడా టక్మని వీడియో ఆన్ చేయాలంటే కూడా ఇప్పుడు ఎక్కడైనా వెయిట్ చేస్తుంటాం, ఏ పోలీస్ స్టేషన్లో అయినా, లేకపోతే ఎక్కడైనా ఒక మంచి ఒక పబ్లిక్ ప్లేస్లో వెయిట్ చేస్తున్నప్పుడు, లేకపోతే కార్లో కూర్చున్నప్పుడు, ఎక్కడో సంథింగ్ ఇలా మనం ఏదైనా బోర్ కొట్టింది, లేకపోతే ఏదైనా న్యూస్ చూద్దామని ఇలా మొబైల్ ఆన్ చేసి యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు ఏం వస్తుందో కూడా తెలియట్లేదు. అన్నిటి కూడా మన యాప్ లాక్ పెట్టుకుంటాం అంటాం, కానీ ప్రతి దానికి జనరల్ దాంట్లో కూడా చాలా. నాకు ఇన్స్టాగ్రామ్ లేదు, నాకు ఫేస్బుక్ అలాంటివి నేను చూడను. మన ఎవరో ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే అసలు ఎంత అసహ్యం అంటే, ఇన్స్టాగ్రామ్ అనేది ఏంటంటే వాటి గురించి చూడకపోయినా వస్తుంది, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్. అలాంటి దాంట్లోనే ఇవాళ రేపు హౌస్ వైఫ్స్కి 70 ఏళ్ళ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు. చిన్నపిల్లల్ని ఎందుకు అనాలి, మనము నేరం చేసే వాళ్ళని ఎందుకు అనాలి? అందరూ బాధ్యత ఇందులో ఉంది. కాబట్టి ఏంటంటే ఈ స్కూల్స్ విషయం వచ్చేటప్పటికి ఏంటంటే ఇలాంటి మీటింగ్స్ పెట్టించడము, కొంతవరకు జాగ్రత్త చర్యలు అనేది తీసుకోవడం అనేది చాలా అవసరం. సార్ మంచి సబ్జెక్ట్ చెప్పారు. ఎందుకంటే ఆ ఏజ్లో 7th నుంచి ఇవాళ రేపు 6th నుంచి 10th క్లాస్ వరకు కూడా వాళ్ళని ఒక క్రమశిక్షణలో పెట్టి వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే అక్కడి నుంచి వాళ్ళ కొద్దిగా వరకు కాపాడుకోగలుగుతారు. కానీ ఎలా ఉంటుందంటే ఈ పిల్లలు కూడా యూట్యూబ్లో చూడడము,
తల్లులేమో తండ్రులేమో ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలకి ఫోన్ ఇచ్చేయడము, సో వాళ్ళు ఏదో చూసేయడము, ఫోన్స్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళడము, లేకపోతే అమ్మ వాళ్ళు వంట చేస్తుంటే టీవీలు ఆన్ చేసినా కూడా ఫోన్లు పట్టుకు చూసుకోవడము, వాళ్ళకి ఒక క్యూరియాసిటీ, ఒక యాంగ్జైటీ, సో దట్ టచ్ ఏంటనేది పక్కనున్న గర్ల్ టచ్ చేయడం, ఇలా ఏంటంటే అది అనుకోకుండా చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. కొన్ని దగ్గరలో ఓన్ సిబ్లింగ్స్లో కూడా ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా మ్యామ్, సో జరుగుతూ ఉంటుంది. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఒకప్పుడు అనేవాళ్ళు ఏంటంటే కొంచెము అదే ఇల్లిటరేట్స్, పవర్టీ, లోయర్ పవర్టీ ఉన్నవాళ్ళు ఒక్కొక్క రూమ్లో ఉండడము, తర్వాత ఒక్కొక్క ఇంట్లోనూ 4-5 ఫ్యామిలీలు ఉండడము, అలా ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఏదైనా చూడడము, లేకపోతే ఒకే రూమ్లో ఉండడం వల్ల కొన్ని అవి తెలియడం వల్ల అఫెన్సెస్ జరిగేవనేసి ఒక ఉందన్నమాట. ఒక జనరల్గా ఒక ఇలా రాస్తూ ఉంటాం, అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి పిల్లలకి తెలియడానికి, బికాజ్ ఆఫ్ వాళ్ళు అఫోర్డ్ చేయలేరు కాబట్టి, హ్యూమన్ బీయింగ్స్ బయాలజికల్ థింగ్స్ మనము అవాయిడ్ చేయలేము కాబట్టి అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే అలాంటిది ఏమి లేదు. ఏ ఫ్యామిలీస్లో అయినా కూడా ఈ మొబైల్ అనేది అది పెద్ద వైరస్, ఆ వైరస్ ఎవరికి అంటకుండా లేదు. సో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలన్నా పక్క వాళ్ళ దాంట్లోనే చూసేసి అలాంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ మన పిల్లలకి మనం ఫోన్ ఇవ్వకపోతే 10 మందిలో కూడా ఫోన్ తీసుకుని చాటును వస్తే ఆ 10 మంది కూడా కూర్చుని ఆ ఫోన్ చూస్తూ ఉంటున్నారు. సో దట్ కొన్ని మనం అవాయిడ్ చేయలేం, కానీ కొన్ని మన చేతిలో ఉంటాయి. అంటే వాళ్ళని కొంచెం భయపెట్టడము, ఇలా ఉంటుంది అని చూపించడము, ఏదన్నా అట్లీస్ట్ ఒక ఎగ్జాంపుల్ వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళకి ఇలా జరిగింది, వీళ్ళు ఇలా పోలీసులు ఇలా కొట్టేశారు తెలుసా నీకు, ఇలా జరిగిందంట. ఒక అబ్బాయి లేని కూడా కొన్ని క్రియేట్ చేసి వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత. చిన్నప్పుడు స్టోరీస్ చెప్పేవాళ్ళు, అంటే అమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు కూర్చోబెట్టి స్టోరీస్ చెప్పేవాళ్ళు, రాజు ఇలాగా అంటే ఇలా ఉండాలి, లేకపోతే దేవుడు ఇలాగా, ఇలా స్టోరీస్ చెప్తే స్టిల్ వీఆర్ రిమెంబర్డ్ ఇన్ అవర్, అంటే మన మైండ్లో ఉంటుంది ఆ స్టోరీస్. ఇప్పుడు ఎవరు చెప్తే కానీ అప్పుడు అవి యూజ్ఫుల్, అంటే అవి మనకి యూజ్. ఓకే బాగా చదువుకుంటే రాజు అవుతారు, ఇట్లా విలువిద్యలు నేర్చుకుంటే ఇట్లా అనేసి మనకి ఒక ఆలోచనలో అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక అబ్బాయిని తీసుకెళ్లారు, ఒక అమ్మాయితో మాట్లాడాడంట, ఎందుకు మాట్లాడారని వాళ్ళు పోలీసులు బాగా కొట్టారు, ఇలా కట్ చేశారు, అట్లా ఇలా చేస్తారు, ఇలా చేయకూడదు, కొన్ని అలా చెప్పవలసింది ఉంది. అదే ఆడపిల్లలకు కూడా ఎవరో మా అమ్మగా చెప్పకపోతే వాళ్ళు ఎవరో తీసుకెళ్లిపోయారంట, వాళ్ళు కళ్ళు తీసేశారు, లేకపోతే కాళ్ళు తీసేశారు, రోడ్డు మీద అడుక్కోమన్నారు, పోలీసులు కొడతారు అని కొన్ని చెప్పాలి. కానీ ఎంతమంది తల్లిదండ్రులు అలాంటి బాధ్యతలు తీసుకుంటున్నారు? మనకి ఏజ్ లో చెప్పాలి, ఆడపిల్లకైనా ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా 8 years నుంచి స్టార్ట్ చేయాలి. సైకాలజిస్టులు ఏం చెప్తారంటే 8 years నుంచి వాళ్ళ మెమొరీ స్టోరేజ్ అనేది కరెక్ట్ గా ఉంటది, వాళ్ళంతా ఇదే అవుతుంటది, అంటే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఏదైనా కూడా. ఇప్పుడు చెప్పినా కూడా వాళ్ళు కొంచెం గ్రాప్స్ చేయగలగడము అవన్నీ ఉంటాయి. ఇంకా ఇవాళ రేపు 10 yearsకే ఆడపిల్లలు ఈ ఫ్రోజన్ ఫుడ్ వల్ల ఏంటంటే మెచ్యూర్ అయిపోతున్నారు. సో నిజంగా పాపం వాళ్ళకి ఏం తెలియదు ఆ వయసులో, ఆడుకుంటూ ఉంటారు కొంతమంది, అసలు వాళ్ళకి ప్యూబర్టీ వచ్చినట్టు కూడా కనిపించదు, కానీ వాళ్ళు మెచ్యూర్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి 10 yearsకే మెచ్యూర్ అయ్యే పిల్లలకి మనం 8 years నుంచి 7 నుంచి కూడా స్టార్ట్ చేయాలి. నాకు ఈ రోజుల్లో అయితే నాకు తెలిసి 5 to 6 years నుంచి స్టార్ట్ చేయాలి. ఒక సైకలాజికల్ ప్రతి మదరు ఏంటంటే సైకాలజీని కొంచెం వరకు నేర్చుకోవాలి. ప్రతి మదర్కి ఒక టాస్క్. ఇప్పుడు ఏంటంటే పిల్లలకని పెంచే మదర్కి ఏంటంటే ఒక టాస్క్ ఏంటంటే ఫుడ్ టాస్క్ కాదమ్మా, వండాలంటే పెళ్ళైనప్పుడు అది ఒక పెద్ద అది టాస్క్ లా చూసేవారు. అమ్మ వంట రాదంట అంటే పెద్ద నేరం లాగా. సో అలాగే బట్టలు ఉతకడము, ఇల్లు క్లీన్ చేయడము, ఇవన్నీ పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, ఇవన్నిటితో పాటు పిల్లల్ని పెంచడం ఎలాగనేది కూడా తల్లులు నేర్చుకోకపోతే పేరెంటింగ్ వేస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. సో ఇవాల్టి హెల్ప్ లైన్ కార్యక్రమం ద్వారా ఈ పోక్సో చట్టం గురించి, అంటే పిల్లల గురించే కాదు, సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ అండ్ పేరెంట్స్ అందరూ కూడా చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి. యాక్చువల్ ఏంటంటే దీని గురించి నిజంగా ఎవరి ఫ్యామిలీ జరిగినా సరే కాల్ చేసి అడగడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటే కానీ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే పిల్లల్ని జాగ్రత్తగా ఒక గ్లాస్ బౌల్ లాగా కాపాడుకోవాలి. చాలా మందిలో ఉద్దేశం ఏంటంటే
ఆడపిల్లల్ని అనుకుంటారు, కాదండి. ఆడపిల్లల్ని మగపిల్లల్ని కూడా 18 అంటాం కానీ నిజం చెప్పాలంటే 22 ఇయర్స్ వరకు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి హెల్ప్ లైన్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.